26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ముంబై బ్యాక్డ్రాప్, కేరళ బ్యాక్డ్రాప్ అంటూ మన దేశంలోని వేరువేరు రాష్ట్రాల నేపథ్యంలో సినిమాలు చేశారు మన హీరోలు. ఇప్పుడు మనోళ్ళ ఫోకస్ ఫారిన్ కంట్రీస్ పై పడింది. అందుకే ఇక్కడే ఉంటూ అక్కడి నేపథ్యంలోనే సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య డిఫరెంట్ కంట్రీ బ్యాక్డ్రాప్ లో కథలు రాస్తున్నారు మన డైరెక్టర్స్. మరి అలాంటి సినిమాలేంటో, వాటి నేపథ్యాలేంటో చూద్దామా? చూస్తున్నారుగా కొరియన్ కనకరాజు కిమ్చీ కారం టీజర్ను. కిమ్చీ అంటే కొరియాలో బాగా కారంగా ఉండే ఊరగాయ అని అర్థం. అదే నేపథ్యంలో వస్తుంది కాబట్టి కొరియన్ కనకరాజు టీజర్కు కిమ్చీ కారం అని పేరు పెట్టారు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొరియా నేపథ్యంలోనే వస్తుంది. ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ అండ్ గాంధీకి ఈ సినిమా హిట్టు కీలకం. ఆగస్టు 7న రానుంది కొరియన్ కనకరాజు. కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ ఎక్కువగా కొరియన్ భాషలోనే చేస్తున్నారు మేకర్స్. ఇక అబ్బాయి కొరియా వెళ్తే బాబాయ్ జపాన్ వెళ్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటించబోయే OG2 నేపథ్యం జపాన్లోనే ఉండబోతోంది. ఓజీలోనే జపాన్ను పరిచయం చేసిన సుజీత్ ప్రీక్వెల్లు ఎక్కువగా అక్కడే షూట్ చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఆఫ్రికా నేపథ్యంలోనే రానుంది. 1967 నాటి ఇంటర్నేషనల్ డ్రగ్ ఓపియం బిజినెస్, దాని అక్రమ రవాణా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్లో తారక్ స్పైగా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి వారణాసిలో ఆఫ్రికా అడవుల్లోని వైల్డ్ లైఫ్, అంటార్కిటికా మంచు ప్రాంతాలు చూడొచ్చు. మొత్తానికి మన సినిమాల నేపథ్యం ఖండాలు దాటిపోతుంది ఇప్పుడు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.